ఈరోజు నా కిచెన్ ప్లాట్ఫామ్ని ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానో చూపిస్తున్నాను. రోజు వాడుకునేవే ఉప్పు, కారం, తాలింపుకు కావాల్సినవి అన్నీ ఈజీగా పెట్టుకోవడానికి ఇలా సింపుల్గా ఒక ఎల్ షేప్ కార్నర్ స్టాండ్లో అరేంజ్ చేసుకున్నాను. పైన దాంట్లో ఉప్పు, కారం, పసుపు పెట్టుకున్నాను. ఈ 2 జార్స్లో హార్లిక్స్ బూస్ట్ పెట్టాను. కింద ఆవాలు, జీరా, కల్లుప్పు, చింతపండు, ఎండుమిర్చి పెట్టాను. ఈ చిన్న జార్లో రబ్బర్ బ్యాండ్స్, ఒక చిన్న వాచ్. ఇక్కడ విండోలో షుగర్, టీ పౌడర్, కాఫీ, బెల్లం, స్టీల్ బాక్స్ అండ్ పికిల్ జార్స్ని నేను నాకు నచ్చినట్టుగా డిజైన్ చేసుకున్నాను. ఇంకా ఒక చిన్న మొక్క కిచెన్కి మ్యాచ్ అయ్యేలా కప్పులో పెట్టుకున్నాను. ఈ ఆయిల్ డిఫ్యూజర్ కిచెన్కి మ్యాచ్ అవుతుంది అని తీసుకున్నాను. అప్పుడప్పుడు హెయిర్ ఆయిల్ అప్లై చేసుకోవడానికి యూస్ చేస్తాను. ఇంకా ఇది కప్స్ స్టాండ్. ఈ చాపింగ్ బోర్డ్ కూడా పాతది ఉంటే నేనే డిజైన్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ ఒక చిన్న ఆయిల్ సెటప్ పెట్టుకున్నాను. ఒక దాంట్లో ఫ్రెష్ ఆయిల్, ఒక దాంట్లో ఆవు నెయ్యి, ఒక దాంట్లో డీప్ ఫ్రై చేసిన ఆయిల్. ఇంతకుముందు ఈ కార్నర్ స్టాండ్లోనే పెట్టేదాన్ని, కానీ ఆయిల్ ఎంత కేర్ తీసుకున్నా జిడ్డు అయ్యేది. అందుకే అదొకటి సపరేట్ చేసుకుంటే బెటర్ అని ఇలా అరేంజ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఒక మిక్సీ, ఇది కూడా బయటకే పెడతాను. నేను మిక్సీ చాలా యూస్ చేస్తాను, అందుకే ఏదైనా మిక్సీ చేయాలంటే ఈజీగా చేసుకోవచ్చు అని ఇక్కడ పెట్టాను. ఈ జార్లో కల్లుప్పు పెట్టాను. ఈ ఉప్పుని ఇల్లు తూడ్చే అప్పుడు వాటర్లో వేసి తుడుస్తాను. ఇంకా పిల్లలకి ఎప్పుడైనా దిష్టి తీయాలి అన్నా ఇదే ఉప్పు వాడతాను. ఇంకా ఈ కప్లో టిష్యూస్ పెట్టాను. ఒక చెంబు పెట్టుకున్నాను వెనక్కి. డైలీ వంటకి ఇంకా స్టవ్ క్లీనింగ్కి ఇదే వాడతాను. ఇంకా ఇది నైట్ మిగిలిన ఫుడ్ ఏదైనా కొంచెం ఇలా ఒక చిన్న ప్లేట్లో తీసిపెట్టి మిగతాది వాచ్మెన్ వాళ్ళకి ఇచ్చేస్తాను. మొత్తం అంతా ఊడ్చేసి గిన్నెలు కడగొద్దు అంటారు. కొన్ని రీజన్స్ తెలుసు, కానీ ఎగ్జాక్ట్గా ఏంటి అని నాకు తెలియదు. అందుకే ఏదైనా అవ్వని అని ఇలా తీసి పెడతాను. సో డైలీ ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే పెట్టుకున్నాను. కిచెన్లో ఆయిల్తో ఉండే డస్ట్ ఎక్కువగా ఉంటుంది. క్లీనింగ్కి చాలా ఇబ్బంది అవుతుంది. అందుకే బయటకి ఎంత తక్కువ ఉంటే అంత ఈజీ మెయింటెనెన్స్ అని ఇలా పెట్టుకున్నాను. ఇంతకుముందు ఇలా పెట్టుకునేదాన్ని, అప్పుడు కూడా సింపుల్గానే ఉండేది, కానీ ఇంకా సింప్లిఫై చేసుకున్నాను. అండ్ ఇంకో విషయంలో కూడా బాగా యూజ్ అవుతుంది. మా పిల్లలకి నేను కుక్ చేసే అప్పుడు చూడడానికి, హెల్ప్ చేయడానికి ఇష్టపడతారు. సో అలాంటప్పుడు వాళ్ళు కూర్చోడానికి కూడా ఈ ప్లేస్ బాగా యూజ్ అవుతుంది.